వీకెండ్ అయిందంటే చాలు బండి బయటికి తీయాలన్నా కారు బయటికి తీసుకురావాలన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో కాదు కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి నగరాల్లో మహాభయం. బండి గీత కొంచెం పక్కకు వస్తే ఫోటో తీసి వెంటనే మనకు మెసేజ్ వస్తుంది. సిగ్నల్ క్రాస్ చేశారనో, ఫ్రీ లెఫ్ట్లో ఉన్నారనో, హెల్మెట్ లేకుండా ఉన్నారనో. మంచిదే, ఒక్కొక్క చోట అయితే సడన్గా సందులో నుంచి వచ్చి ఆ గుంపులోంచి బయట అంటే గుండె ఆగిపోద్ది అనమాట. అంత స్పీడ్గా వచ్చేస్తుంటారు, పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు. ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా పాత బ్యాలెన్స్ కూడా కట్టమని డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక 10, 4, 5 కూర్చుంటున్నారు అక్కడ. అసలు ఓకే, నిజంగా పౌరుల రక్షణ కోసం మీరు ఫైన్లు తీసుకుంటున్నారు లేదా యాక్సిడెంట్లు నివారించడం కోసం వాళ్ళ ప్రాణాల మీకు అంత శ్రద్ధ ఉన్నప్పుడు ఈ కలెక్ట్ చేస్తున్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ఈ ఫైన్ల పేరుతోటి జనాలను దోసుకుంటున్నారు కదా. 100 రూపాయల దగ్గర నుంచి మొదలెట్టి 1000 రూపాయలు, 10,000 వరకు వేస్తున్నారు. మంచిదే, ప్రజల క్షేమం కోరుకోవటం ప్రభుత్వం యొక్క విధి. మరి రోడ్డు మీద గుంతలు ఎవరికి ఇద్దాం? అసలు అస్తవ్యస్తంగా రోడ్డు వేస్తారు, సగం వరకు తారేసి సగం ఆపేస్తారు, దాన్ని ఎవడో పట్టించుకోడు. 2 వీలర్ మీద ఇంకొక మనిషిని ఎక్కించుకుని వెళుతున్నప్పుడు ఆ హాఫ్ రోడ్ మీద వెళ్తుంటే స్కిడ్ అయి పెడితే అది భయంకరం, దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు ఈ తీసుకెళ్తున్న డబ్బులు ఏమవుతుంది? వీళ్ళకి పోలీసులు కూడా టార్గెట్ పెట్టి సాయంత్రం అయితే చాలు ప్రధానమైన కూడలు అన్నింటిలో ట్రాఫిక్ ఉంటుంది. సిటీల్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి చోట అయితే, ఈవెన్ విజయవాడ అయినా గుంటూరు అయినా నగరాలన్నింటిలో పరిస్థితి అదే. పోలీసులు ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎక్కడ కనపడరు. రోడ్డు మీదకి వచ్చి ఆ రోడ్డు మీద పెట్టే వెండర్స్ అమ్ముకునే వాళ్ళు జోలు తీరు. వాళ్ళ దగ్గర మరి పర్సంటేజ్ తీసుకుంటారో లేకపోతే మొత్తం నెలకింత అని తీసుకుంటారో తెలియదు. కానీ దాని గురించి అడిగేవాడు ఎవడైనా ఒకటి అడిగి ఎందుకు మమ్మల్ని ఆపారు, ఇప్పుడే కట్టాలా అంటే వాడి మీద మొత్తం వచ్చి పడతారండి. ప్రభుత్వాలు ప్రజల క్షేమం కోసం చూడటం మంచిదే, కానీ ఈ కలెక్ట్ చేసిన డబ్బులు ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టినప్పుడు కేవలం దోచుకోవడానికి, అది వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి చేస్తే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఇది ఎందుకు తీసుకుంటున్నారు మీరు, ఈ డబ్బులు ఏం చేస్తున్నారనే ప్రశ్నించే తత్వం ప్రజల్లో రానంత వరకు ఇది ఒక్కడు అడిగితే గోల్ చేస్తారు. ప్రతి సెంటర్ 4 అవును డబ్బులు తీసుకున్నారు కదా, ఇక్కడ బాగుంది ఓకే, మరి అక్కడ ట్రాఫిక్ ఎందుకు ఉంది? ఈవినింగ్ ఈ ప్రైవేట్ డ్రెస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు వచ్చి మొత్తం ఇదంతా ఆక్యుపై చేస్తున్నాయి కదా, ఆటో వాళ్ళు అడ్డదిడ్డంగా ఉంటున్నారు కదా, రోడ్డు మీద వెండర్స్ పెట్టి అమ్ముతున్నారు కదా, వాళ్ళని మీరు ఎందుకు క్లియర్ చేయట్లేదు అని కనుక ప్రజలు అడగగలిగినప్పుడు మాత్రమే నిజమైన న్యాయం జరుగుతుంది. లేదంటే జేబు చిల్లుబడటం ఖాయం. అలా అని చెప్పి మనకి ఒక సేఫ్టీ వస్తుందా అంటే అది కాదు. అంటే ప్రజలు నేను ట్యాక్స్లు కట్టవద్దు లేకపోతే జంప్ చేయమని చెప్పట్లా. క్రమశిక్షణలో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నట్టుగానే ఖచ్చితంగా ఆ ప్రజల డబ్బులు ప్రజలకు ఉపయోగపడేట్టు మిగతా రకాలుగా ఓన్లీ హెల్మెట్లు ఇవే కాదు, మిగతా రకాలుగా జరుగుతున్న యాక్సిడెంట్లు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే. మీరేమంటారు? మీరు కామెంట్స్లో చెప్పండి.